హలో గైస్, ఇప్పుడు చెప్పే ప్లాట్ఫామ్ లో మీరు 2000 వరకు బోనస్ ని క్లెయిమ్ చేసుకుని గేమ్స్ ఆడుతూ మనీ ఏం చేసుకోవచ్చు. ఆ ప్లాట్ఫామ్ ఏంటిది, అందులో ఎలా ఉంటుంది, గేమ్స్ ఎలా ఉంటాయి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలని కంప్లీట్ గా చెప్తాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. ఇందులో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, మంచి మంచి ఆఫర్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ ప్లాట్ఫామ్ గురించి కూడా సమ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్ గా టెలిగ్రామ్ లో ఛానల్ లో జాయిన్ అయిపోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక ప్రమోషనల్ వీడియో అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, లేదంటే మీరు కట్ చేయొచ్చు వీడియోని. ఇప్పుడు ఆ వెబ్సైట్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ సెట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ లో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ, కరెన్సీ, మీ మొబైల్ నంబర్, నేషనల్ ఐడి నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఈ ప్లాట్ఫామ్ వచ్చేసరికి గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి మన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంది, వెరిఫైడ్ చేసుకోవాలి. అప్పుడే ఇందులో మనం గేమ్స్ ఆడగలం. మీ అందరికి తెలిసే ఉంటుంది, స్పోర్ట్స్ గేమ్స్ ఆడాలంటే ఖచ్చితంగా వెరిఫైడ్ ఉండాలి. ఏ బెట్టింగ్ వేయడం కూడా వాళ్ళ ఐడీస్ ని వెరిఫై చేస్తుంది. సో అందుకే ఇది కూడా జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి వెరిఫైడ్ చేస్తుంది. అమౌంట్ డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసి ప్రోమో కోడ్ ప్లేస్ లో కింద డిస్క్రిప్షన్ ప్రోమో కోడ్ ఇస్తాను, అది ఎంటర్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసి రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అనేసి. సింపుల్ గా ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇందులో మనకు చాలా రకాల గేమ్స్ ఉంటాయి. దీంట్లో మనం గేమ్స్ ఆడాలంటే ఖచ్చితంగా మన ప్రొఫైల్ ని వెరిఫై చేసుకోవాలి. సో సింపుల్ గా ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు అకౌంట్ నాట్ వెరిఫైడ్ అని చూడండి. ఇక్కడ వెరిఫై ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. మన అకౌంట్ ని వెరిఫై చేసే చాలా బోనసెస్ అయితే వస్తాయి. అప్ టు 42,000 వరకు మనకు బోనసెస్ వస్తున్నాయి. సో సింపుల్ గా ఇక్కడ స్టెప్ 1 లో ప్రొవైడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి మనం. దెన్ కంటిన్యూ. ఇప్పుడు చూసుకోవచ్చు, ప్రొవైడ్ ఐడెంటిటీ డాక్యుమెంట్, పర్ఫార్మ్ లైవ్నెస్ చెక్ అనేసి ఉంటుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని మన ఆధార్ కార్డ్ ని స్కాన్ చేయాలి, లేదా పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఏదైనా ట్రై చేయొచ్చు. సో ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. మనకు ఎలా ఉంటుంది, ఏంది వెరిఫికేషన్ అని క్లియర్ గా చూపించాలి అని. ఇక్కడ ఇమేజ్ ఎడిట్ చేయొద్దు, స్కాన్ చేయాలి డాక్యుమెంట్స్ ని. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. దెన్ అలానే మీ ఇమేజ్ కూడా, అంటే మీ సెల్ఫీని కూడా ఒక ఫోటో తీస్తారు, వాళ్ళు స్కాన్ చేస్తారు. సో ఆ విధంగా మీరు వెరిఫై చేసుకోవచ్చు. వన్స్ మీరు వెరిఫై చేశాక బోనసెస్ ఆప్షన్ లోకి వెళ్ళినట్టయితే మీకు స్పోర్ట్స్ బోనస్, క్యాష్ బోనస్, ఇక్కడ క్యాష్ ఫ్రీ స్పిన్స్ ఇవన్నీ వస్తాయి అన్నట్టు. నేను ఇంకో ఐడియా ఓపెన్ చేసా చూడండి. సో ఇందులో నాకు 25,000 రూపీస్ అయితే ఉన్నాయి ప్రెసెంట్. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను అకౌంట్ వెరిఫై చేశాను అనమాట. అకౌంట్ వెరిఫైడ్ అని ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు బోనస్ ఆప్షన్ లోకి వెళ్ళినట్టయితే స్పోర్ట్స్ బోనస్ లో నాకు ఒకటి వచ్చింది చూడండి, రిజిస్ట్రేషన్ బోనస్ అనేసి 1000 రూపీస్ వచ్చాయి. కాకపోతే దీన్ని 15x బ్యాజ్ ని రిక్వైర్డ్ ఉంది. అంటే మనం ఈ 5 days లో ఈ 1000 రూపీస్ ని 15,000 గేమ్ ప్లే చేసి వచ్చిన అమౌంట్ ని మనం డైరెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సింపుల్. అండ్ ఇక్కడ క్యాష్ బోనస్ కూడా ఉంది, చూడొచ్చు. 25,000 రూపీస్ ఇందులో ఉన్నాయి. దీన్ని కూడా 50x వ్యాజ్ చేయాలి. 1000 రూపీస్ తోని 50x వ్యాజ్ చేసి వచ్చిన అమౌంట్ డైరెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా మీకు బోనసెస్ అయితే వస్తాయి మీరు అకౌంట్ వెరిఫై చేసిన తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ డిపాజిట్ కి మీకు చాలా హ్యూజ్ బోనస్ అయితే వస్తుంది. సో ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి డిపాజిట్ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A to Z సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ మనం ఎంత అమౌంట్, ఇక్కడ మినిమం 500 ఉంది. సో 500 ఎంటర్ చేసుకుని డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం యూపీఐ టు పేమెంట్ చేసి సరిపోద్ది అన్నట్టు. ఈజీగా మనకి ఇందులో డిపాజిట్ అమౌంట్ విత్ ఇన్ 5 minutes లో వచ్చేస్తుంది. ఈ విధంగా క్యూఆర్ కోడ్ వస్తుంది. సో ఈ క్యూఆర్ కోడ్ కి మనం డీటెయిల్స్ అని ఎంటర్ చేసాం, పేమెంట్ చేసాం అనుకోని సరిపోద్ది. పేమెంట్ చేసిన తర్వాత మనకు యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది కదా, ఈ డిఫరెన్స్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకుని కింద సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితేనే ఇక్కడ డిపాజిట్ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ మన వాలెట్ లో వచ్చేస్తాయి అమౌంట్. వన్స్ మనకి అమౌంట్ వస్తే మనకు పైన కనిపిస్తాయి అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చాలా గేమ్స్ ఉంటాయని చెప్పాను కదా, మోస్ట్లీ చాలా మంది ఆడేది అవి అయితే మీలో అందరికీ తెలిసే ఉంటుంది. సో దీంట్లోనే చాలా ఇన్కమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ప్రమోషన్స్ ఆప్షన్ లో కనబడైతే చూడొచ్చు, చాలా రకాల బోనస్ అయితే ఉంటాయి. నాకు 325 వెల్కమ్ బోనస్ అనేసి ఉంది. ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ క్లియర్ గా ఉంటుంది, క్లెయిమ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి. 150% బోనస్, సెకండ్ బోనస్, థర్డ్ బోనస్. అంటే 3 times మీరు డిపాజిట్ చేశారనుకోండి, మీకు 325% బోనస్ అయితే వస్తుంది అన్నట్టు. క్లియర్ గా మెన్షన్ చేస్తారు హౌ టు పార్టిసిపేట్ అనేసి. ఒకసారి చూడండి మీరు కూడా. సో ఇందులో గేమ్స్ అయితే చాలా ఉంటాయన్నమాట. మీకు నచ్చిన గేమ్ ని హాయిగా ఆడుకోవచ్చు. మీరు ఏం చేసుకున్నామని విత్డ్రా చేసుకోవాలనుకుంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంటుందా, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ మనకు విత్డ్రా ఆప్షన్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. బిట్ కాయిన్ కి, ట్రాన్ కి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ కి విత్డ్రా తీసుకోవాలనుకుంటే ఇక్కడ A to Z ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం బ్యాంక్ నేమ్, IFSC కోడ్, అకౌంట్ నంబర్, అమౌంట్ ఇచ్చేసి డూ విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. మినిమం 500 విత్డ్రా ఉంటే సరిపోతుంది. 24 hours లో పేమెంట్ అయితే వచ్చేస్తుంది. మోస్ట్లీ 15-20 minutes లో వచ్చేస్తుంది. సమ్ కేసెస్ లో 24 hours టైం పడుతుంది. సో గైస్ ఆ వెబ్సైట్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే అది మీ ఇష్టం. బట్ నేను వచ్చేసరికి బోనస్ వస్తుంది కదా, ఆ బోనస్ తో మీరు ఆడతారేమో అనేసి చెప్పా అన్నట్టు. అంటే ఫస్ట్ డిపాజిట్, సెకండ్ డిపాజిట్ చేస్తే మీకు బోనస్ వస్తాయి. ఆ బోనస్ తోని ఎక్కువ గేమ్ అని మనీ ఏం చేసుకోవచ్చు అని నా ఉద్దేశంతో నేను చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, రిస్క్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.